నమస్తే వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కరీంనగర్ నగరాన్ని కాలుష్యం నుండి విముక్తి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం హుజూరాబాద్ రాజకీయాల్లో హీట్ పెరిగింది. చెత్తను తరలించాలన్న ఆలోచన మంచిదే కావచ్చు, కానీ అది మరో 10 గ్రామాలను వల్లకాడుగా మారుస్తుందన్న భయం ప్రజల్లో ఆందోళన నింపింది. అయితే ఈ ప్రజాక్షేత్రంలోని ఆందోళన కాస్త ఇప్పుడు రాజకీయ పక్షాల మధ్య క్రెడిట్ వార్గా మారిపోయింది. జనాల గోస కంటే తమ రాజకీయ లబ్ధి ముఖ్యమనుకుంటున్న పార్టీల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ పంచాయతీ ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హుజూరాబాద్ లో రాజకీయాలు కంపు కొడుతున్నాయి. కరీంనగర్ లో ఉన్న చెత్త కేంద్రాన్ని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఉద్యమానికి ఊపిరిపోసింది. చెత్త శుద్ధి కేంద్రం ఏర్పాటు అంశమేంటో కానీ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విపక్షాలకు చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వస్తున్నాయి. ముందుగా జేఏసీ ఏర్పాటు చేసుకుని నిరసన వ్యక్తం చేసిన నేతలు ఆ తర్వాత రాజకీయ లబ్ధి కోసం ఎవరికి వారు ఉద్యమించడం ఏంటన్నదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. సిద్ధాంత వైరుధ్యాలతో రాజకీయ రాద్ధాంతాలు చేసే పార్టీలు కామన్ కాజ్ కోసం ముందు కలిసికట్టుగా నడుస్తున్నట్లు నటించి ఆ తర్వాత వేరు దారులు ఎంచుకోవడం ఏంటన్న ప్రశ్న ఇప్పుడు వస్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డుపై రాజకీయ దుమారం రేగుతుంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ బీజేపీ నేతల జోక్యం ఆజ్యం పోసింది. తమ స్వార్థం కోసం డంపింగ్ యార్డ్ ను వాడుకుంటూ కంపు చేస్తున్నారన్న ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నంలో పార్టీలున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దీనిని సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో ఏర్పాటైన జేఏసీ ఈ శాసనసభ్యుడు చెప్పినట్టు వింటోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షలు, రాస్తా రోకోలకు పిలుపునివ్వడం ప్రజలకు కొంచెం ఇబ్బందిగా మారింది. దీని నిర్మాణాన్ని విరమించుకోవాలన్న డిమాండ్ తో బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని అధిగమించేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. క్రెడిట్ కోసం రెండు పార్టీలు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ లో ఉన్న డంపింగ్ యార్డ్ ను తొలగించాలని ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన జరుగుతుంది. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి మధ్యలో ఏర్పాటు చేసి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన పోరాటానికి కారణమైంది. ఎన్నో ఏళ్లుగా గుట్టలుగా పేరుకోపోతున్న చెత్తా చెదారంతో కరీంనగర్ కాలుష్య కోరల్లోకి నెట్టేస్తుంది. ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాలుష్య భూతం కబలిస్తుంది. మానేరు అందాలు మసకబారేలా చేస్తుంది. కొత్తగా నిర్మించడానికి తలపెట్టిన డంపింగ్ యార్డ్ పరిధిలోకి వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు హుజూరాబాద్, జమ్మిగుంట, హస్నాబాద్, చొప్పదండి, నర్సంపేట్, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీలలో సేకరించే చెత్తను ఇక్కడికే తరలించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో యార్డుకు సమీపంలోని సిరసపల్లి, వెంకట్రావుపల్లి, కొత్తపల్లి, రాంపూర్, రంగాపూర్, రాజపల్లి, చెల్పూర్, సింగపూర్, మందాడిపల్లి, తుమ్మనపల్లి కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ కారణంగానే హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ వద్దంటూ నిరసనలు మిన్నంటాయి. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన తర్వాత రాజకీయ వేడి మరింత పెరిగింది. దీనిని ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు పెళ్లి అవదని సంజయ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం వెనకడుగు వేసే వరకు న్యాయ పోరాటం చేస్తామని, చెత్తతో పాటు కుళ్ళిన కుక్కలను కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు వదిలేస్తామన్న కేంద్ర మంత్రి వార్నింగ్ విమర్శలకు తావిచ్చింది. ఇక డంపింగ్ యార్డ్ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కొత్త ఊపిరిని ఇచ్చినట్టయింది. హుజూరాబాద్ గులాబీ దళంలో కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న కౌశిక్ రెడ్డి పాదయాత్ర చేపట్టడం కలిసి వచ్చింది. డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీతో పాటు వామపక్షాల పోరాటం చేస్తున్నప్పటికీ ఎవరికి వారుగా ఉద్యమించడంతో ఇది జేఏసీ చేతుల నుంచి రాజకీయ నేతల హస్తాల్లోకి వెళ్తుంది. జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ఐక్యంగా పోరాడాల్సిన పార్టీలు ఎవరికి వారే ఎజెండాగా నిర్ణయించుకోవడం విమర్శలకు తావిస్తుంది. రాజకీయాలు ఎలా ఉన్నా తమ దగ్గర డంపింగ్ యార్డ్ నిర్మాణం ఆగిపోతే బాగుంటుందన్న చర్చ ప్రజల్లో జరుగుతుంది. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో ప్రజా ప్రయోజనం కంటే రాజకీయ ప్రయోజనమే పరమావధిగా కనిపిస్తుంది. అధికార పక్షం పట్టుదల, విపక్షాల ఆధిపత్య పోరు మధ్య సామాన్య జనం నలిగిపోతున్నారు. రాజకీయ పార్టీలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సింది విమర్శల్లో కాదు, ప్రజలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడంలో. మరి ప్రజాక్షేత్రంలో జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, లేక ఈ చెత్త రాజకీయం మరింత కంపు కొడుతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.